పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లుకు బైకాట్ దెబ్బ గట్టిగానే తగిలింది. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఏ సినిమా కూడా బతికి బట్టకట్టలేదని మరోసారి రుజువైంది. ఎంత పెద్ద హీరో ఉన్నా సరే ఆ సినిమాకు కష్టాలే ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్, లైలా, రిపబ్లిక్, మట్కా వంటి సినిమాలు బైకాట్ దెబ్బతో మొదటి రోజే కనిపించకుండా పోయాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా మొదటి రోజే ప్యాకప్ చెప్పే పరిస్థితి వచ్చింది. హరిహర వీరమల్లును ఎలాగైనా నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. కానీ సినిమా వేదికపై ఆయన రాజకీయాలు మాట్లాడడం, ఆపై ఆజ్యం పోసేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పరుష వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో వైఎస్ఆర్సీపీ అభిమానులు బగ్గుమన్నారు. బైకాట్ హెచ్హెచ్విఎం హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేశారు. ఈ దెబ్బ గట్టిగానే వీరమల్లుకు గుచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పవన్ ఏకంగా 3 రోజులు ప్రచారంలోనే మునిగిపోయారు. వరుస మీడియా సమావేశాలు, ఆపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సెల్ఫీలు వంటివి గట్టిగానే చేశారు. అయినా ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యల వల్ల ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోయింది. పుష్ప 2 మొదటి రోజు కలెక్షన్స్ 294 కోట్లు దాటేస్తామని చెప్పుకున్న పవన్ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్ షోలతో కలిపి మొదటి రోజు 70 కోట్ల గ్రాస్ కలెక్షన్ మాత్రమే వీరమల్లు రాబట్టింది. నెట్ పరంగానైతే 44 కోట్లు మాత్రమేనని ప్రముఖ వెబ్సైట్ సాక్నిల్క్ పేర్కొంది. సినిమా టికెట్ల ధరలు భారీగా పెంచి ఆపై 700 పైగా ప్రీమియర్ షోలు వేస్తేనే కలెక్షన్స్ ఇలా ఉంటే, ఎలాంటి బెనిఫిట్స్ లేకుంటే వీరమల్లు పరిస్థితి ఊహించుకోవడమే కష్టమని చెప్పొచ్చు. వీరమల్లకు బెనిఫిట్ షోల ద్వారా 12.7 కోట్ల నెట్ వస్తే మొదటి రోజు 32.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిందని సాక్నిల్క్ పేర్కొంది. హైదరాబాద్, విజయవాడలో మాత్రమే అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయాయని ఆ సంస్థ తెలిపింది. పుష్ప 2 హిందీ వర్షన్ మొదటి రోజున 72 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆ రికార్డును వీరమల్లు మొత్తం కలెక్షన్స్ తో కూడా టచ్ చేయలేకపోయాడు.